ఈ జిల్లా స్థితిగతులను, ఈ జిల్లాలో గత 40-50 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధిని, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధుల గురించి వారు తెలియజెప్పినప్పుడు ఈ కరీంనగర్ గడ్డకు పరిపాలన చాతుర్యమే కాదు పోరాటాల పౌరుషం ఉన్నదన్న సంగతి ఆ పాదయాత్రలో కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది. కొండగట్టు హనుమంతుడి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలలో ఆనాడు శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఈ ప్రాంతంలో కట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీనే, మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని ఆనాడు మీ అందరికీ ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాళేశ్వరం అసంపూర్తి ప్రాజెక్టులు కావచ్చు, అందులో ఉండే ప్యాకేజీలు కావచ్చు, కలికోట సూరమ్మ ప్రాజెక్టు కావచ్చు, సిరిసిల్లలో ఉన్న ప్యాకేజ్ 9 కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రాంతంలో వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిరంతరం సమీక్షిస్తూ, అధికారులను సమన్వయం చేస్తూ, ప్రజాప్రతినిధులతో సమాచారం తెప్పించుకుంటూ ఈ జిల్లా మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. వారు సాగునీటి పారుదల శాఖ మంత్రి కాదు, వారు ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వారు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు. తప్పకుండా కరీంనగర్ జిల్లా ప్రజలకు నేను ఒక మాట ఇవ్వదలుచుకున్నా, 100% ఈ నవంబర్ 30 తారీఖు లోపల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ జిల్లాకు వచ్చి ఈ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్న వాటిని అన్నిటినీ సమీక్షించి ఎంత కాలంలో పూర్తయితాయి, ఎంత నిధులు కావాలి, మన ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తుందో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేల సలహాలు సూచనలు తీసుకొని తప్పకుండా ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, కరీంనగర్ జిల్లా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆనాడు ఈ దేశానికి దశ దిశ నిర్దేశం సూచించిన పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు నాయకత్వాన్ని అందించి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి, తెలంగాణ బిడ్డ పరిపాలన చేస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా, అబ్బురపడే విధంగా దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని చెప్పిన పివి నరసింహారావు మీ బిడ్డ, కరీంనగర్ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. వారే కాదు, పెద్దలు చొక్కారావు గారు కావచ్చు, సత్యనారాయణరావు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ కరీంనగర్ జిల్లా నాయకత్వాన్ని అందించిన జిల్లా. ఈ కరీంనగర్ జిల్లా రైతాంగానికి సమస్యలు వచ్చినా, నిరుద్యోగ యువతకు బాధ కలిగినా ఈ కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమాలు మొదలైనవి. ఈ కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు ఎప్పుడు నాయకత్వం వహించింది. సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు ఈ రాష్ట్రం, ఈ ప్రజలు ఎప్పుడు మర్చిపోలే. రైతుల సమస్య వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో రైతాంగ పోరాటాలను మనం కళ్ళతో చూసినాం. అదే కాదు, తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం కళ నెరవేరాలి అని ఈ ప్రాంతంలో లేచిన ఉవ్వెత్తున ఉద్యమాన్ని ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మీకు మాట ఇచ్చిండ్రు. మీ మనసులో ఉన్న కోరిక, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే 4 కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను చెప్పేదానికంటే మీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలను అడ్డుకొని తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో పెద్దలు జైపాల్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మన పార్లమెంట్ సభ్యులందరూ పట్టుదలతోని వీరోచితంగా లోక్సభలో కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం అయ్యింది. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం ఆశామాషిగా జరగలే, అల్లాటప్పగా ఎవరో ఇవ్వలే. శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో 155 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లు ఉన్న పార్టీ శాశ్వతంగా నష్టపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోతుందని తెలిసిన 4 కోట్ల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరాలి, కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అని వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి మనందరం గర్వంగా తలెత్తుకొని నాది తెలంగాణ రాష్ట్రం,
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఉన్నదని ఇవాళ మనం గొప్పగా గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈ రోజు మనకు వచ్చినాయి. అంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఇచ్చిన మాట అన్న సంగతి నేను మీకు గుర్తు చెయ్యదలుచుకున్నా.